ఈరోజు దేవుని మాట యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18, 19 వచనాలు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను నేనెరుగుదును. నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఇక్కడ దేవుడు ఆయనే తుయతైర సంఘపు దూతకు వ్రాయమని చెప్తున్నాడు. దేవుడు ఏమని అంటున్నాడు? తుయతైర సంఘపు వారిని, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనము నేను ఎరుగుదును. మొదటి క్రియల కన్నా ఇక్కడ చూడండి, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవి అంట. అవేంటవి? మరి ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న యెజబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దాంతో కూడా వ్యభిచరించిన వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. ఇక్కడ తుయతైర సంఘపు వారిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వారి క్రియలు, వారి ప్రేమ, వారి యొక్క సహనం, వారి పరిచర్య, ఇంకా అన్నిటిలో వారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు. అయితే ఒక్క తప్పు మాత్రం వాటి మోపవలసి ఉన్నది అని అంటున్నాడు దేవుడు. ఏంటది? యెజబెలు అనే స్త్రీ అంట. మరి మన సంఘంలో కూడా మనం ఉన్న చోట యెజబెలు లాంటి వారు ఎవరైతే మనల్ని మోసపరుస్తున్నారో, ఏది చేయకూడదు అనుకున్న దాన్ని వారి యొక్క మాటలకు ఆకర్షితులమై చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. అటువంటి యెజబెలు లాంటి అనుభవాలు ఉంటే ఏం చేసేయాలి? దూరంగా ఉంచాలి. వారి యొక్క అన్య ప్రవర్తనకు మనము లోబడకూడదు. దేవుడు చెప్తున్నాడు కదా, ఇక్కడ చదివాం కదా, ఎందులో 20వ వచనంలో. అయితే దేవుడు ఏమంటున్నాడు? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిదిని కానీ అది జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దాంతో కూడా క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. మరి దేవుడు మారు మనసు పొందమని చెప్తున్నాడు. బహుశ్రమల పాలు చేస్తానని చేయడం, అది ఏమైందంటే అది అక్కడ పెట్టాడు దేవుడు. నువ్వు వినకపోతే బహుశ్రమలో, వింటే బహుశ్రమలో ఉండవు. ఎందుకు? సంఘంలో కావచ్చు, ఇంటి దగ్గరే కావచ్చు, వీధిలో కావచ్చు, ఎవరైనా సరే యెజబెలు లాంటి ప్రవర్తన కలిగి వారి యొక్క ప్రవర్తనకు మనము ఆకర్షితులం అవ్వకుండా మన విశ్వాసాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ తుయతైర సంఘంలో వారి క్రియలు, వారి విశ్వాసము మొదటి స్థితి కన్నా మరీ ఎక్కువైనాయి అంట. అయితే ఒక తప్పు మోపవలసి ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు ఆయన. మరి ఆ తప్పు ఎవరి వలన జరుగుతుందో వారికి మనం దూరంగా ఉండాలి. వారి యొక్క మాటలకు దూరంగా ఉండాలి. వారి ప్రవర్తనకు దూరంగా ఉండాలి. ఈ రీతిగా ఉంటే మనము శ్రమల నుంచి తప్పించుకునే వారంగా ఉంటాము. మనము మారు మనసు పొందమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని మరలా వెనుకటి వైపు లోతు వెనుక వైపు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ రీతిగా మరలా వెనక ఉన్న స్థితిగతులను, వెనక ఉన్న ప్రవర్తనను మరలా యెజబెలు లాంటి వారి వలన మరలా అవి పునరావృతం అవుతుంటే ఆ రీతిగా కాకుండా మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మారు మనసు పొంది
దేవుని యొక్క ఆ శ్రమల నుంచి, రాబోయే శ్రమల నుంచి, రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి. మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారికి జాగ్రత్తగా ఉండాలి. మన క్రియలు, మన విశ్వాసము, మన ప్రేమ వృద్ధిపరుచుకుంటూ ఈ లోకయాత్రలో ముందుకు సాగిపోవాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, తుయితైరా సంఘం నువ్వు హెచ్చరిస్తున్నావు తండ్రి నాయన. మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరీ ఎక్కువైందని నువ్వు చెప్పావు తండ్రి. అవును తండ్రి, మా క్రియలు, మా ప్రేమ, మా విశ్వాసం మరింత ఎక్కువలాగిన వాక్యం వింటున్న మమ్మల్ని మాకందరికీ అనుగ్రహించండి ప్రభా. తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నావు ప్రభా. యెజబెల్ లాంటి వారి వలన ప్రభా మేము కూడా ప్రభా నాయన ఉగ్రత పాలవ్వకుండా, శ్రమల పాలవ్వకుండా ప్రభా మారు మనసు పొంది తండ్రి అటువంటి వారికి దూరంగా ఉంటూ ప్రభా నాయన నీ కృపను వెంబడిస్తూ నీ కృపలో ఉండే ధన్యతను మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్నాం అందరినీ ఆశ్రయించి దీవించండి ప్రభా. కృపగలదని కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.